ఇది ప్రస్తుతానికి మనం ఒక 7 ఫేజెస్లో దశల్లో అనుకున్నామండి. ఫస్ట్ దశ ఆల్రెడీ మనం ఫస్ట్ చేసింది ఏంటంటే 108 హోమకుండాల్లో ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టామండి. ఆ 108 హోమకుండాల్లో ప్రతి నెల అక్కడ హోమాలు చేసుకుంటారండి. ఆల్ ఓవర్ యుఎస్ నుంచి, కొంతమంది యూరోప్ నుంచి వస్తారు. వచ్చి అంటే స్వామివారి దగ్గర మంత్రదీక్ష తీసుకొని అక్కడ వచ్చి పురస్చరణ హోమాలు చేసుకోవడాలు, వాళ్ళ అనుభవాలు. ఎందుకంటే స్వామివారు చెప్పారు అక్కడ సిద్ధపురుషులు, కాళీ అమ్మవారే మనకి అదే 2 రకాలు ఉంటాయి కదండి స్వామివారు చెప్పినట్టు. ఏమిటి అని అంటే, మనం అనుకోవడం గుడి కడదాము అని, ఇంకోటి ఏంటంటే దేవతే వచ్చి నేను ఇక్కడ ఉంటాను నాకు గుడి కట్టండి అన్న టైప్లో అమ్మవారే చూపించారు. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళ దివ్యానుభూతులు జరుగుతున్నాయి. దే ఆర్ సీయింగ్ మిరకల్స్. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ పర్సెప్షన్లో సాల్వ్ అవుతున్నాయని చాలామంది స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే ఈ ప్రాజెక్ట్లో ప్రస్తుతం 108 హోమగుండాలు కంప్లీట్ అయిపోయినాయి. హోమాలు కూడా జరుగుతున్నాయి కంటిన్యూస్. తర్వాత టోటల్గా ఈ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి చేయాలని మీ సంకల్పం? మేము ఒక 5 ఇయర్స్లో చేద్దాము అని. ఇప్పుడు కోవిడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడే మళ్ళీ పిక్డ్ అప్ ద స్పీడ్. ఒక 5 to 8 ఇయర్స్లో కంప్లీట్ ఫినిష్ చేద్దాం. అంటే మనం 2024లో ఉన్నాము. అవును. 2024 ప్లస్ 5 2029 ఆర్ 2024 ప్లస్ 8 2032 కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలండి. ఫేజ్ 1లో ఆదిశంకర్ల వారి స్టాచ్యూ ఉందండి, దేవాలయం ఉందండి. ఈ ఫేజ్ 1 మాత్రం 3 to 4 ఇయర్స్లో కంప్లీట్ చేద్దాం. ఈ ఆదిశంకరాచార్య విగ్రహం ఎప్పటికీ అందుబాటులోకి రావచ్చు? అది మేము వీఆర్ లుకింగ్ ఎట్ ఆ మెటీరియల్, ఏ మెటీరియల్ ఆ ఎన్వైర్న్మెంట్కి సస్టైన్ ఉంటుందో ఆ పరిశోధన చేస్తున్నామండి. ఎక్స్పెరిమెంట్, రీసెర్చ్ నడుస్తుంది. అది ఫైనలైజ్ కాగానే ఆ మెటీరియల్ తీసుకొని ఇమీడియట్గా స్టార్ట్. అంటే ప్రపంచంలో ఆదిశంకరాచార్యులకి అనేక పీఠాలు ఉన్నాయి భారతదేశంలో, అది తెలిసిన చరిత్రే. ఇది కాకుండా ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఎక్కడైనా కానీ ఆదిశంకరాచార్యులకి 108 అడుగుల విగ్రహం ఎక్కడైనా అసలు ఉందా? లేదండి. ఇదే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇదే కాకుండా ప్రపంచంలో 108 అడుగుల స్టాచ్యూ సిట్టింగ్ పాస్చర్లో ఎక్కడా లేదు. మనం శంకర్లు అంటే కూర్చున్న సిట్టింగ్ పాస్చరే తెలుస్తుంది. ఇప్పుడు మనకి కంచిలో కానీ మొన్న మధ్యప్రదేశ్లో విన్నాను నేను, అక్కడ కూడా 108 అడుగుల శంకర్ల వారిది స్టాండింగ్ పాస్చర్. సిట్టింగ్ పాస్చర్లో ఎక్కడా లేదు. సో మేము ఇది సిట్టింగ్ పాస్చర్లో చేద్దామని. సో ప్రపంచంలో ఇట్ విల్ ద వన్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్. అది సిట్టింగ్ పోస్టర్ ఎందుకు ఎంపిక చేసుకో? ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా శంకర్ల వారి గురించి చూస్తే నించున్నట్టు కనిపించండి, కూర్చున్నట్టు ధ్యానముద్రలో ఉంటారు. అదే కదా అని అందుకని. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు మనం ఫోటోల్లో వాటిల్లో ఏదైతే ఇమేజెస్లో ఏదైతే చూస్తున్నాం, ఇమేజెస్ ఫోటోస్ అనకూడదు, ఇమేజెస్లో ఏం చూస్తున్నామో దాన్ని ఇప్పుడు కూర్చున్న పోస్టర్లో వస్తారు. అవును. సో ప్రపంచంలో ఒకటే. అదే ఈ నిర్మాణంలో మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న రీసెర్చ్ చేస్తున్నాం అన్నారు కదా, సవాళ్ళు ఏమున్నాయి? ఛాలెంజెస్ ప్రస్తుతానికైతే ఏమీ లేవండి. వారి అనుగ్రహం వల్ల, గురు కృప వల్ల, మా స్వామివారి కృప వల్ల ఏమీ లేవండి యాజ్ ఆఫ్ నౌ. ముందు కూడా ఉండవు అని అనుకుంటున్నాము. ఇదే కాకుండా మనం ఎలా పనిచేస్తున్నామని అంటే, అసలు శంకర్ల వారు ఇచ్చిన మనకి ప్రిన్సిపల్ ఏంటంటే అందరినీ కలుపుకొని వెళ్దాం. అక్కడ ఉన్న వాళ్ళందరినీ పొలిటికల్గా కానీ, స్పిరిచువల్గా కానీ, వేరే మతస్థులు కానీ అందరినీ కలుపుకొనే వెళ్తున్నామండి ఈ ప్రాజెక్ట్లో. సో మనకి వారి దయ వల్ల, గురుకృప వల్ల ఛాలెంజెస్ అయితే ఏమీ లేవు. అంటే ఈ విగ్రహం ఎక్కడ తయారు చేయించాలని మీ ఆలోచన? నాకైతే మేక్ ఇన్ ఇండియాలో చేయించిన తర్వాతే అని అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నవ్ అండి. ఒకవేళ లేకపోతే అక్కడ అసెంబుల్ చేయిద్దామని, ఇక్కడ చేసి అక్కడ అసెంబుల్ చేద్దాము అని ప్రస్తుతానికి అది ఆలోచన. అంటే ఒకళ్ళు అమెరికాలో చేసి, ఇండియాలో చేసి అమెరికాలో అసెంబుల్ చేయటం, లేకపోతే పూర్తిగా ఇండియాలోనే చేయటం, రెండు కదా అంశాలు. అవును. మరి అక్కడికి అమెరికాకి ఎలా తీసుకెళ్తారు? అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ కదా. అవునండి. అంటే అందుకనే అసెంబుల్ చేయడం అక్కడ కుదురుతుంది. ఇక్కడ చేస్తే మాత్రం అక్కడ అసెంబులే చేయాలండి. అదొకటి. ఇంకొకటి ఏమిటి అని అంటే, ఇప్పుడు పాలరాతి అనుకున్నారు, కొంతమంది పాలరాతి అన్నారు. ఒక్కొక్క రాయి అన్నీ అసెంబుల్ చేయాలి. అవి చేస్తే బాగుండదండి. అందుకని ఏకశిలగా ఉండాలి. అంత పెద్ద శిల దొరకదు. అందుకని అలా చూస్తున్నాం. ఇదే కాకుండా కొన్ని ఫైబర్ టెక్నాలజీ కూడా వచ్చాయండి. వెరీ లైట్ వెయిట్ బట్ సస్టైనబుల్ అని, చాలా లాంజిటివిటీ ఉంటుంది. ఇంకొకటి స్వీడన్లో ఒక కొత్త టెక్నాలజీ లాస్ట్ వీకే వచ్చిందండి. దాన్ని కూడా మేము పరిశోధిస్తున్నాము. అది కనుక వస్తే మాత్రం, ఎందుకంటే ఆ మెటల్తోని, చాలా మెటల్తోని వాళ్ళు యుద్ధ పడవలు, వార్షిప్స్ని తయారు చేస్తున్నారు. లైట్ వెయిట్
బట్ సస్టైనబుల్ అండ్ చాలా విత్స్టాండ్ అయ్యేటట్టు, అంటే ఎదుటి వాళ్ళ బాంబ్స్ని కూడా తట్టుకునే అంత శక్తి ఉన్న మెటల్ అని ఫైబర్ గ్లాస్ అని ఒకటి వచ్చిందనమాట. దాన్ని లాస్ట్ వీకే వచ్చింది, దాన్ని కూడా మేము రీసెర్చ్ చేస్తాం. అంటే ఇంకా రీసెర్చ్ దశలో ఉంది అది మెటీరియల్ అది మేము ఆల్రెడీ ఒక చోటకి మేము గ్రావిటేట్ అయ్యాము. అది అవుతుండగా ఇది వచ్చినప్పుడు ఇది ఏమిటి అని మనం చూసుకోవాలి కదండి బిఫోర్ దీనికి లాక్ అయ్యే ముందర అని ఆ స్టేజ్లో ఉన్నాం. అంటే ఒక డిజైన్ ఏమైనా గీయించారు ఇప్పటికైనా బొమ్మ వేయించడం కానీ? బొమ్మ వేయించామండి, అదే సిట్టింగ్ పాస్చర్లో. యూజువల్గా వాళ్ళు ఏం చెప్పారు అని అంటే అండి 70 feet వైడ్ ఉంటుందండి ఇది, ఆ తర్వాత ప్లాట్ఫామ్ మొత్తం కలిపి 108. సో దీని ఖరీదు ఎంత అవుతుంది ఎక్స్పెండిచర్ అండి? ఈ 5 ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్ అనమాట. అప్రాక్సిమేట్గా మీ ప్రాజెక్టులు ఇప్పుడు అప్రాక్సిమేట్లీ అయితే అరౌండ్ 30 million దాకా. అంటే మన దాంట్లో చెప్పాలంటే మనం 150 కోట్లు అవుతుందా? కొంచెం ఎక్కువ, ఇంకా ఎక్కువ. దాని వరకు 200 కోట్ల దాకా అవుతుంది ఓన్లీ ఈ ఆదిశంకరాచార్యలో కూర్చున్న విగ్రహం తయారీకి. టోటల్గా ఈ ప్రాజెక్టు యొక్క ఎంత ఉంటుంది ప్రాజెక్ట్ వాల్యూ? ఆల్మోస్ట్ 3,000 కోట్ల దాకా. సో అది ఎలా ప్రొక్యూర్ చేస్తారు మీరు? అది యాక్చువల్గా మేము ఎలా జనరేట్ చేస్తారు? మేము మన దగ్గర మంచి అమెరికాలో దాతలు ఉన్నారు ఒకటి. ఇదే కాకుండా అసలు ఈ ప్రాజెక్ట్కి ఫౌండేషన్ ఏమిటి అని అంటే ఇదే గ్లోబల్ ప్రాజెక్ట్ అండి. మా ఆశ అది ఏమిటి అని అంటే ప్రతి వ్యక్తి, ప్రతి సనాతని షుడ్ పార్టిసిపేట్, దీంట్లో పాల్గొనాలి. వాళ్ళు రూపాయి ఇచ్చారా 100 కోట్లు ఇచ్చారా కాకుండా ఎవరు ఇచ్చినా నేను ఈ ప్రాజెక్ట్లో నా భాగస్వామ్యం అంటే వాలంటీర్గా. ఒకవేళ రూపాయి కూడా ఇవ్వలేదు అనుకోండి, 10 మందికి ఇలా ప్రాజెక్ట్ ఉందని చెప్పినా మాకు చాలు. అది విషయం, అసోసియేట్ అందరినీ కలుపుకొని వెళ్ళాలి. సో మరి ఈ 3,000 కోట్ల రూపాయలు విలువైంది మీరు దాన్ని జనరేట్ చేయగలుగుతారనే విశ్వాసం మీకు ఉందా? ఖచ్చితంగా ఉందండి. అది మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని ఉంటారు కదా, అవును. ఏ మార్గాల ద్వారా ఎక్కడెక్కడి నుంచి మనకు వచ్చే అవకాశం ఉందని మీరు దాన్ని ఏమంటారు సోర్స్ ఆఫ్ రెవెన్యూ సోర్స్ ఆఫ్ జనరేటింగ్ ది ఫండ్స్. అవునండి, అన్నీ చేసామండి. phase 1, phase 2, phase 3కి అయినాయండి. కొన్ని కమిట్మెంట్స్ కూడా వచ్చాయి, అన్నీ చేస్తున్నారు. అండ్ అగైన్ మేము ఇంకొకటి ఏమిటి అని అంటే అమెరికన్ గవర్నమెంట్తో పాటు ట్యాక్స్ అక్కడ ఎగ్జామ్షన్ ఇచ్చేటట్టు, ఎందుకంటే ఇది గ్లోబల్ ప్రాజెక్ట్ కాబట్టి ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా $1 అయినా అంటే రూపాయి వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ దే కెన్ డొనేట్ చేసేటట్టుగా మేము ఎగ్జామ్షన్స్ కూడా తెచ్చుకుంటాం. అది వాళ్ళు పాజిటివ్గానే స్పందిస్తారు, చాలా పాజిటివ్గా. ఫర్ ది కాజ్ ఆఫ్ ది హ్యూమన్ కైండ్ కాబట్టి. అవునండి. సో ప్రభుత్వం ఏమైనా ఆర్థికంగా సహకరిస్తుందా? ఆర్థికంగా అంటే పర్మిషన్లు, లైసెన్స్లు ఇవ్వడానికి వాళ్ళు చేస్తారు. వాళ్ళని ఇప్పుడు ప్రభుత్వాలు కనుక చేస్తే దే కెన్ నాట్, వాళ్ళు ఒక మతాన్ని వాళ్ళు చేసినట్టు ఉంటుంది అండ్ పొలిటికల్ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి లైసెన్సెస్, పర్మిషన్స్ వాటి వరకు తప్పకుండా ఇబ్బందులు ఏమీ లేదండి. ఎందుకంటే మనకు అక్కడ మన గ్రామ పంచాయత్, మనం ఏ గ్రామంలో ఉన్నామో గ్రామ పంచాయతీ నుంచి అక్కడ గవర్నరు, ఆ తర్వాత సెంట్రల్ లెవెల్లో లోక్సభ లెవెల్, రాజ్యసభ లెవెల్ సెనేటర్లు, కాంగ్రెస్మెన్లు వాళ్ళందరికీ అవగాహన ఉంది. దే ఆర్ ఆల్ వెరీ సపోర్టివ్. అక్కడ అమెరికన్ బ్లాక్ కాకస్ అని ఉందన్నమాట, దాని ప్రెసిడెంట్ కూడా వారు వచ్చి మేము పార్టిసిపేట్ చేస్తాము. యాక్చువల్గా మా ఇంటికి దగ్గరే మీ ఆశ్రమం, నేను వచ్చి ఒక 2-3 వీకెండ్స్ అంటారు అక్కడ, సాటర్డే సండే మీ దగ్గర ఉండిపోతాను, ఎందుకంటే నా స్ట్రెస్ రిలీఫ్ శాంతి కావాలి, వాళ్ళు వచ్చి మెడిటేషన్ చేసుకుంటాను. తప్పకుండా రండి.